శ్రీనివాస్ మల్లన్ గారు సార్, ప్రభుత్వం విత్తనోత్పత్తి కోసం కానీ లేకపోతే పంటల ఉత్పత్తి కోసం కానీ వివిధ ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ ఒకసారి పంటల వైపు మనం ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా రెండో వైపు కూరగాయలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల పైన ఆధారపడాల్సి వస్తుంది అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్కు 84% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే తప్ప రోజు గడవనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే మొత్తం ఎంటైర్ తెలంగాణకి 60% కూరగాయలు రావాలి అధ్యక్ష ఇతర రాష్ట్రాల నుంచి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను పెంపుదల కోసం ఇది అక్కడ ఏమైతుందంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దానికి రవాణా ఛార్జీలు, మధ్యలో దళారీలు, మార్కెట్ ఇదంతా కలిపి ధరలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూరగాయల సాగును పెంచాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉందనేది ఒక సూచన చేస్తా అధ్యక్ష. కర్ణాటకలో మొత్తం సాగు 2,27,00,000 ఎకరాలు అయితే 67 లక్షల ఎకరాలు అక్కడ ఉద్యాన పంటలు పండిస్తూ ఉన్నారు అధ్యక్ష. మహారాష్ట్రలో 2,42,00,000 మొత్తం సాగు అయితే 57 లక్షలు అక్కడ పండిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 కోట్ల ఎకరాల్లో పండిస్తే 45 లక్షల ఎకరాలు ఏది కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు అధ్యక్ష. ఛత్తీస్గఢ్లో 82 లక్షలు పండిస్తే 19 లక్షలు కూరగాయల కోసం. కానీ తెలంగాణలో 1,93,00,000 సాగుబాటు చేస్తూ ఉంటే అందులో కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా మనం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడడం, కూరగాయల ధరలు పెరగడం, అది వినియోగదారులకు భారంగా మారడం, మనం బయట ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యాన పంటల కోసం ఇవాళ మనం విత్తనోత్పత్తి గురించి ప్రోత్సాహాలు మాట్లాడుతున్నాం సార్. 64.5% విత్తనోత్పత్తి ప్రైవేట్ రంగం చేతిలో ఉంది. ఒకసారి గతంలో నేను ఈ తెలంగాణ రైతాంగాన్ని 10 జిల్లాల నుంచి ఛత్తీస్గఢ్ తీసుకుపోయిన అధ్యక్ష. ఛత్తీస్గఢ్ తీసుకుపోతే అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. అక్కడికి పోతే విత్తనోత్పత్తికి ఎస్ సార్, అక్కడ అది చెప్తున్నా సార్, ఆ తరీకాలోకి రమ్మని చెప్తా ఉన్నాను సార్. అక్కడ విత్తనోత్పత్తి విభాగాన్ని రైతులకు పరిచయం చేస్తే ఆశ్చర్యపోయారు అధ్యక్ష. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగంలోకి తెచ్చి అలాగే ఉద్యానవన పంటలు పెంచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష. మహేష్ కుమార్ గౌడ్ గారు. అధ్యక్ష, ఇది మల్లన్న చెప్పిన రిలేటెడ్. ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే వరి అనేది నానుడిగా మారిపోయింది అధ్యక్ష. ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్ రావాల్సిన అవసరం ఉన్నది. ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ క్రాప్ డైవర్ట్ వేరే క్రాప్ వేసుకుంటే ప్రోత్సాహం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.